బంగారం వెండి కనిపిస్తే చాలు దొంగల చేతులకు దురద పుడుతున్నాయి. ఇందుకు బంగారం వెండి ధరలు పెరగడమే కారణం. అయితే తాజాగా నంద్యాలలోని ఓ బంగారు దుకాణంలో లేడీ దొంగలు హల్చల్ సృష్టించారు. షాపు యజమానిని ఏమార్చి ఏకంగా 17 తులాల వెండి పట్టీలను కొల్లగొట్టారు. మెల్లిగా జారుకున్నాక షాప్ యజమానికి అసలు విషయం అర్థమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇప్పుడు మీకోసం. నంద్యాలలోని ఓ బంగారు దుకాణంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని హెచ్ఎం బంగారు దుకాణంలో ఓ మహిళ చాకచక్యంగా చేతివాటాన్ని ప్రదర్శించింది. దాదాపు 17 తులాల వెండిని ఓ మహిళ అపహరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వెండి పట్టీలు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో షాపుకు వచ్చిన ఓ మహిళ యజమాని దృష్టి మళ్లించి వెండి పట్టీలను దొంగలించింది. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది. సుమారు 50,000 రూపాయల విలువ చేసే 17 తులాల వెండి పట్టీలు మాయమైనట్లుగా దుకాణ యజమాని గుర్తించారు. మొదట వెండి పట్టీలు తక్కువగా కనిపిస్తున్నట్టు అనుమానం వచ్చింది. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక మహిళ వెండి పట్టీలు పరిశీలిస్తున్నట్టుగా నటిస్తూ సరైన సమయంలో దొంగలించింది. ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు షాపు యజమాని. ఒక ఇద్దరు లేడీస్ వచ్చేసి గోల్డ్ షాప్ కి వెండి పట్టీలు కొనడానికి అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత షాప్ ఓనర్తో మా మాటల్లో పెట్టి అతన్ని డైవర్ట్ చేసేసి 2 జతల వెండి పట్టీల్ని దొంగలించడం జరిగింది. ఆ ఓనర్ వచ్చేసి ఆ ఇద్దరు లేడీస్ మీద డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేసుకోగా దాదాపు 170 గ్రాముల అంటే 17 తులాల వెండి పట్టీలు తక్కువ రావడం జరిగింది. అప్పుడు ఆ షాప్లో ఉన్నటువంటి కెమెరాల్ని షాప్ ఓనర్ చెక్ చేయగా అందులో దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని ఎవరైతే కొనడానికి వచ్చిన ఇద్దరు లేడీస్ లో ఒక లేడీ తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుని వెళ్లిపోవడం జరిగింది. దాని విషయంలో ఈ షాప్ ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ వన్ పోలీస్ స్టేషన్ అంతా కంప్లైంట్ చేశాడు. దాని విషయంలో వారిద్దరి మీద దొంగతనం కేసు నమోదు చేశాము. ఆ సీసీ ఫుటేజెస్ కూడా బార్డర్ పోలీస్ స్టేషన్స్ కి పంపించాము. ఈ ఘటన అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ ముందుగా షాప్ను పరిశీలించిందన్నారు. సిబ్బంది సంఖ్య, వారి కదలికలు గమనించిన తర్వాతే ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్టు నటిస్తూ యజమాని దృష్టి మళ్లించి తన పని ముగించుకుందనన్నారు. ఈ తరహా చోరీలు నగరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత మహిళను గుర్తించారు షాప్ యజమాని. వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ దృశ్యాలను సేకరించి పరిసర ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. అనుమానితురాలి వివరాలను సేకరిస్తున్నారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు మహిళ గతంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహిళను పట్టుకోవడానికి 1 టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక త్వరలోనే నిందితురాలని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. షాపుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తరచూ పరిశీలించుకోవాలన్నారు పోలీసులు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని వ్యాపారులకు సూచిస్తున్నారు. నంద్యాలలో వరుసగా చోటు చేసుకుంటున్న చోరీల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచినట్లు తెలియజేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుండగా నిందితురాలిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.